మాజీ సీఎం వైఎస్ జగన్పై ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా గురిజేపల్లిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ పనైపోయిందని, ఇక జన్మలో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదన్నారు. ఎవరికైనా జగన్ పిచ్చి ఉంటే మానుకోవాలన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్ చేసిందేమి లేదని, రాష్ట్రంలో తట్టమట్టి పోసింది లేదన్నారు. రైతులకు అలవికాని హామీలిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వారిని మోసం చేశారన్నారు. జాతీయ ప్రాజెక్టు కానటువంటి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ రైతుల్ని మోసం చేశారన్నారు. రైతుల దగ్గరికి వచ్చి చెప్పారు, మీ తరఫున ₹1 నేనే ఇన్సూరెన్స్ కింద కట్టి డబ్బులు ఇస్తాను, పంట నష్టపోతాను చెప్పి ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేసినట్టు పరిస్థితి. రైతాంగాన్ని పూర్తిగా వారికి గత ప్రభుత్వంలో వచ్చేటటువంటి పథకాలు కూడా మరి మర్చిపోయి, రైతులు మర్చిపోయి పరిపాలించిన దుస్థితి. ఏ కార్యక్రమం చేసినా విమర్శ. ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీ వైసీపీ అధికారం ఉన్నప్పుడు కాలేజీలు 16%, 5%, 12% మొదలుపెట్టి వదిలేశారు. చిల్ల చెట్లు గబ్బిలాలు జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో పేద పిల్లలు డాక్టర్ కోసం చదవాలంటే వాటి వల్ల ఆ చదువు దూరం అయిపోయింది. పేదవాడికి కార్పొరేట్ వైద్యం కూడా దూరం అయిపోయింది. ఇవన్నీ గమనించి ప్రభుత్వం ముఖ్యమంత్రి వారిలో టీడీపీ విధానం ద్వారా ఆ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేసి పూర్తి చేసి కార్పొరేట్ వైద్యం ఇప్పించాలా పేదలకి. పేద విద్యార్థుల దగ్గర 1500 సీట్లు, అదనపు సీట్లు, 80 సీట్లు వస్తాయి. వీటి ద్వారా పేద వర్గాలు అభివృద్ధి చెందుతాయంటే దాన్ని కూడా వాగ్దానం చేస్తారు. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసుకున్నారు. జాతీయ ప్రాజెక్టు వాళ్ళు